హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం అండి. రన్నింగ్లోని టైర్ అయితే ఊడిపోయింది. దాని గురించిన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వేగంగా వెళ్తున్న తెలంగాణ రోడ్డు టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు టైర్ అయితే ఊడిపోయి పడిందండి. సో ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. టైర్ ఊడిపోవడంతో బస్సు కుదుపులకు లోనైంది. వెనుక భాగం అయితే దెబ్బతింది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాలకు వెళ్తుండగా మార్గ మధ్యంలో మోరపల్లి వద్ద అయితే ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో బస్సులో ప్రయాణికులతో అయితే కిటకిటలాడుతూ కనిపించింది. సామర్థ్యానికి మించిన జనం అందులో అయితే ఎక్కారు. సుమారుగా 170 మంది వరకు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు చెప్తున్నారండి. 50 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ రెండు రెట్ల కంటే అధికంగా, అంటే 3 రెట్ల కంటే అధికంగా 170 మంది 50 మంది అయితే సామర్థ్యం అనమాట. కానీ 170 మంది ఎక్కారంటే 3 రెట్ల కంటే ఎక్కువ మంది అయితే ప్రయాణికులు ఎక్కడము ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. బరువును తట్టుకోలేకపోయిన బస్సు వెనుక వైపు ఉన్న టైర్ ఊడిపోయింది. సో రోడ్డు పక్కకు అయితే దూసుకెళ్ళింది. ఒక్కసారిగా బస్సు వెనుక భాగం మొత్తం కూడా రోడ్డుపై కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికి కూడా పెద్దగా గాయాలేమీ కాలేదు అని చెప్తున్నారు. రోడ్డు పక్కన పొలాల్లో పడ్డ టైరును డ్రైవరు, కండక్టర్, ప్రయాణికులతో సహా పైకి తీసుకుని వచ్చారు. మరో బస్సు అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులు అక్కడే పడిగాపులు కావాల్సి వచ్చింది. సో ప్రయాణికుల్లో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఉండటం కనిపించింది అని చెప్తున్నారు. ఈ ఘటన పట్ల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు. అదృష్టం బాగుండటం వల్లే ఈ ఘటన నుంచి బయటపడ్డారని చెప్పారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది అని కేటీఆర్ ఆరోపించారు. చాలినన్ని సరిపడా బస్సులు అయితే ఆర్టీసీ ఉంచలేకపోయింది. సో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోంది అంటూ విమర్శించారు. సో బస్సుల సంఖ్య ఎప్పుడు పెంచుతారు రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా క్వశ్చన్ చేశారండి కేటీఆర్.